హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. దీపం పథకం కింద రాయితీ పొందుతున్న వీరికి భవిష్యత్తులో పైప్డ్ గ్యాస్కు మార్చేందుకు వీలుగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇలా మార్చేందుకు వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరంపై సమీక్షించిన సీఎం ఆ విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైపుడు న్యాచురల్ గ్యాస్ వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారితే వారికి దీపం పథకం కింద వచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు. ఇక పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా కానీ దీపం పథకం ద్వారా కలిగే లబ్ధి పొందవచ్చన్న విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్ను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళం, కాకినాడ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై వివరణ కోరిన సీఎం దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రి హర్దీప్ పురికి ఫోన్ చేసి పనుల పూర్తికి హామీ తీసుకున్నారు.